కలర్ వేసేస్తానా అయితే ఈ రోజు ఈ వీడియోలో మా టీమ్ లో ఎవరో ఇద్దరు గెలుచుకోబోతున్నారు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రూల్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ ముందు ఏవైతే మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయి వచ్చేసి స్ట్రాంగెస్ట్ ఐరన్ షీట్స్ తో అయితే తయారు చేసినాము. వీళ్ళకు 1 అవర్ టైం అయితే ఇస్తాము. 1 అవర్ టైం లో ఎవరు ఏ ఇద్దరు అయితే ఈ బాక్సెస్ ని పగలగొడతారో వాళ్ళు వచ్చేసి వినర్ అన్నమాట. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంటది. ఈ ఐరన్ షీట్స్ తో మేము తయారు చేసిన బాక్సెస్ ని పగలగొట్టడం కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే రకరకాల టూల్స్ అయితే ఉన్నాయి. సుత్తే కావచ్చు, ఈ సుత్తే కావచ్చు, రంపంలు కావచ్చు అండ్ ఈ రంపం కావచ్చు, లాస్ట్లో మీరు చూసినట్లయితే ఈ గొడ్డలు కావచ్చు. వీటిని వాళ్ళకు టైం టు టైం నేను ఇస్తూనే ఉంటా. సో ఈ సుత్లి క్రాకర్స్ని కూడా యూజ్ చేసి వాళ్ళైతే వీటిని పగలగొట్టబోతారు. ఈ ఛాలెంజ్ అయితే ఉందో అది వచ్చేసి మనకు చిట్టీల రూపంలో అయితే జరుగుతుంది. ఎవరికైతే చిట్టు ఓపెన్ చేసినప్పుడు ఏదైతే టూల్ వస్తుందో ఆ టూల్ని పట్టుకొని వాళ్ళైతే దాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళ నలుగురిలో ఇద్దరిద్దరిని ఒకవేళ నేనే కనుక డిసైడ్ చేసినట్లయితే అది వచ్చేసి అన్ఫేర్ అయితే అవుతుంది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు నతీర్లు అయితే వేస్తారు. వేసిన తర్వాత ఎవరైతే ఇద్దరు సేమ్ వేస్తారో వాళ్ళు వచ్చేసి ఒక టీం, ఎవరైతే వేరే వాళ్ళు ఇద్దరు సేమ్ వేస్తారో వాళ్ళు వచ్చేసి ఒక టీం అయితే సెలెక్ట్ అవుతారు అనమాట. కమాన్ అందరూ ఒకటే టీం ఆరా చూసినట్లయితే విజ్గాడు, మచ్చగాడు ఒక టీము అండ్ బాబాయ్ గాడు, తాజ్ గాడు ఒక టీము. చూద్దాం ఏ టీం పగలగొడుతుంది లేకుంటే అందరూ ఫెయిల్ అవుతారా అని చెప్పేసి ఏం జరుగుతుంది అనేదే ఈ రోజు ఈ ఛాలెంజ్. ఒకవేళ ఎవ్వరు పగలగొట్టలేకపోయారు అనుకోండి సో అందరికి కూడా మనం ఎలక్ట్రిక్ షాక్ అయితే పెట్టాలి. ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళకి ఏదో ఒక టూల్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ యాజ్ ఏ ట్రయల్ లాగా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకు అరే మీ టీం నుంచి కలరే మీ టీం నుంచి కలరే టైమర్ ఇప్పుడే కాదు, ఫస్ట్ మీరు టూల్ తీసుకున్నాక పెడతా. ఫేర్ గా నడవాలి ఛాలెంజ్ నడుస్తుంది. ఎందుకంటే ఈటింగ్ ఛాలెంజ్ కాదు. మీ టీం నుంచి నువ్వు వచ్చినవారా? మీ టీం నుంచి నువ్వా? ఈ ఇలాగే ఒక చిట్టుది. అరే తాజు ఏం తీసుకొస్తావురా? ఏమో అలా చూసి తీస్తున్నావు నాకు అర్థమైంది కానీ చూడకుంటది ఒకటి మొక్కురా వాటిని. ఏమొచ్చిందా బాబాయ్ వాళ్ళకు సుతిలి, నీకేమొచ్చిందా? కిట్టు కాని వాళ్ళకు ఈ సుత్తి వచ్చింది, వీళ్ళకు రెండు కాదు ఒకటే సుతిలి క్రాకర్. ఓకే ఓకే ఇక టైమర్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ నాకు జల్దీ తీసుకో. కింద పని చేసిన వాళ్ళకు 10 minutes దాకా వేరే ఏం చేయాలి? మీరు ఓటుదని చేస్తాను కుదిరి అంతే. ఇక వాళ్ళకు ఫస్ట్ ఆ సుతిలు వచ్చిందని చెప్పేసి మురిసిరు కదా. సో ఇప్పుడు వాళ్ళకు నెక్స్ట్ 10 minutes దాకా ఎటువంటి టూల్ అయితే ఉండదు. దాన్ని వాళ్ళు ఆవట్టుకుంటే ఎత్తెత్తురు, ఎంత ఎత్తేసినా ఏం కాదు అది. ఇప్పుడు సపోర్ట్ కొట్టు మీరు. ఒరే మీరు ఎత్తేసుకున్నావురా? దగ్గర 1.5 minutes అవుతుంది. వీళ్ళు కొట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా బెండ్ అయింది. కాకపోతే దీనికి లింక్ ఏదైతుందో అదైతే ఊసిపోయి అట్లనే ఉన్నది. జారిపోతుంది నా చెంపకి.
ఘోరంగా ఉన్నది. చేతి మొత్తం అది కింద పెట్టానే ఉండే ఎన్నిసార్లు ఎత్తేసినా ఏం లావు కింద లావున్నారు లావట్టుకుంటా అయితే ఎత్తురు దాన్ని. చేతులే 3 minutes completed. అరే వీళ్ళ ఒక్కరేసరికి వెళ్ళేటట్టున్నది రా. గిల నొత్తుంది కొడుతుంది. అబ్బో వచ్చింది మీరు దాంతో ఏం చేసారు ఏడబెట్టిర్రా దీనికి 1% కూడా డ్యామేజ్ కాలేదు. ఎట్లా అంటే మన చూడగో చెవులు గిల్లు ఉన్నాయో కొద్దిగా ఇక్కడ మీరు చూసినట్లయితే కలర్ అయింది. ఇది లెవెల్ ఉన్నది మొత్తం బెండ్ అయింది. మీరు చెమ్మచెక్క ఆడుకోరు అయిపోయాక ఏం చేస్తారు అంతే మీరు. 4 minutes ఇంకా 6 minutes దాకా మీకు ఏ టూల్ లేదు. కొడుతుంటే ఇగో ఈ నరం మొత్తం ఇట్లా గుంజుతుంది. ఇక కడుపులో మండుతుంది. ఇక జ్వల చెప్పి తింటే అట్లా మండుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఏమైతే తర్వాత అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని చూసుకుంటా. అమ్మా ఈ ఛాలెంజ్ సేమ్ ఎట్లా అంటే మన వుడ్ కటింగ్ ఛాలెంజ్ ఉండే కదా సేమ్ అట్నే మీరు చూసినట్లయితే ఆల్రెడీ వీళ్ళ సగం అంత అయిపోయింది. చిటిల్ బాంబు ఏదో ఒకటి వచ్చింది అనుకో నెక్స్ట్ ఇది మొత్తం బలుగుతాయి నాకు తెలిసి. మొత్తం ఎర్ర తయారు చేసిన గతగనం టైట్ చేసిన ఎంత కొట్టిన వీటికి ఏమైతే ఏం చేయరా అరిగా నన్ను ఏదో ఒకటి చేయరు పలగొట్టుర్రి ఈ పని అది. బాబాయ్ 5 minutes కంప్లీటెడ్. మీకు ఇంకోటి తీసుకోరు వచ్చి కాదు వీళ్ళకి ఇంకొకటి అదొస్తా సుతిలి తీసుకోరు 5 minutes తర్వాత ఇంకో సుత్త అది ఇచ్చి అంతే టూల్ అంతే అది క్రాకర్ వస్తే మీకు ఇస్తా. ఓకే 5 minutes అయింది కాబట్టి ఇంకొక సుతిలు అయితే ఇచ్చినాము. ఒకవేళ వీళ్ళకి వచ్చినా కానీ నెక్స్ట్ గంతే 5 minutes ఒక సుతిలు అయితే ఇస్తాము. నెక్స్ట్ 5 minutes దాకా వాళ్ళు ఏం చేయనీకున్నది ఇక. ఎగిరింది ఎగిరింది చూడరు ఇప్పుడు చూడరు. ఏం కాదు దానికి మీకు ఏం లేదు ఇక చెమ్మ చెక్క ఆడుకోరు ఇద్దరు దాని మీద కూర్చొని దానికి పెట్టినా కానీ వీళ్ళది నాకు తెలిసి ఊసిపోతుంది. ఇంకొక నాకు తెలిసి 5 to 10 minutes ఇది మొత్తం పలిపోతుంది. ఎక్కడ అక్కడ వీళ్ళే కలిసినట్టున్నారు. ఇంకోటి ఇప్పుడు ఏం 10 minutes తర్వాత చిట్టీలు ఇస్తాం ఏది వెళ్తా ఇస్తా అయిపోయింది. చేయవాలి నువ్వేంటిగా చేయాలని డాన్స్ ఆడే వాళ్ళు ఏం లేదు అందుకే షో రా మీకు మంచిగా టూల్ వచ్చింది 2-3 minutes టైం ఉంది. ధనాన్ని వల కొట్టుకోరు. నెక్స్ట్ రంపం వచ్చింది అనుకో మీరు ఏం చేయలేరు దాంతో దీన్ని గుర్తు అయిపోతుంది.
జాతిక్తుంది గిడేంద్ర గరం చేస్తుండు. అరే ఇగో చీటింగ్ చేస్తుండ వీడు. మాటలేగా అట్లా లేదు ఓన్లీ వచ్చిన స్థితిలు దాన్ని పెట్టి మీరు దాన్ని లేపేదామని ట్రై చేస్తున్నారు. లైటర్ మీద దాన్ని యూజ్ చేయదు, ఓన్లీ దాన్ని కాలవనీకే. మీది కూడా అట్టే ఉండొచ్చు వెల్డింగ్, మీది కూడా అట్టే ఉండొచ్చు వెల్డింగ్. టైం అవుతుంది, 10 minutes టైం అయిపోయింది. నెక్స్ట్ టూర్ అయితే ఇస్తున్నా వీళ్ళకి. ఏం వెళ్తా అంటారు చూడదు అట్లా. ఓకే బాబాయ్ గారికి వచ్చేసి ఏం టూల్ వచ్చింది అంటే వీళ్ళు తీయలేరు దీన్ని. స్మాల్ రంపం ఏది ఇగో స్మాల్ రంపము. ఓకే విజయాలకు వచ్చేసి ఏమొచ్చింది అంటే స్మాల్ సుత్తే. మళ్ళా వీళ్ళకు స్మాల్ సుత్తే లేదు ఒకటి ఒకటే అది రిటర్న్. మరి అది వేరే కానీ ఇది రిటర్న్. డబ్బాలు తీసుకురా మీరు చుట్టాలు ఒకటే. మరి ఏమిస్తావు ఏది ఇప్పుడు ఇచ్చిన అవి తీసుకుంటా. ఇప్పుడు వాళ్ళ దగ్గర రంపం తీసుకుంటా, వేరేది ఇస్తా. నెక్స్ట్ వాళ్ళకి ఏవైతే టూల్స్ వెళ్ళినాయో ఆ టూల్స్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసిన. రామ్ గానికి వచ్చేసి రంపం వచ్చింది, మళ్ళా కిట్గాలకు వచ్చేసి సేమ్ టు సేమ్ అదే సుత్తి వచ్చింది. ఏమైనా కట్టగిట్లు అయితేనేమో కోసినా కానీ ఏదో ఒకటి అవుతుండే. ఐరన్ ఇది మొత్తం ఇది మొత్తం మొండిపోతుంది. మళ్ళా 10 minutes వేస్ట్. అయ్యో మీ కిస్మత్ ఇవ్వాలి అట్టినాడు. మీ కరెంట్ షాక్ రావాలి, 10,000 రావు అని రాసి పెట్టినది. సో అదే జరగబోతుంది అన్నట్టు. 47 minutes టైం ఉన్నది ఇంకా. సో చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు కరెంట్ షాక్ పెట్టుకుంటారు. కమాన్ కలర్ తీసేస్తానా? అయితే అది కలర్ అన్న తీసేస్తాను పాపం. నెక్స్ట్ టైం మీకు మళ్ళీ పెద్ద రంపం రావాలి, అట్లయితే బాగా జల్దీ తెగుతుంది. ఆ రంపము ఆ బాక్స్కు రాస్తే అంతా జిలజిలా అనిపిస్తుంది మొత్తం నెత్తి అంతా. అది సాగుతున్నట్టున్నది. మీరు వచ్చినా కోదాలి సాగుతుంది మంచిగా. కిడికి పోతుంది. అరే మీకంటే ఎక్కువ అయింది రా వీళ్ళవే. 44 minutes టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5 minutes ఉంది.
రూల్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కడ వరకు పగల కొట్టాలంటే దాంట్లో చెయ్యి పట్టాలి. ఒక చెయ్యి దాని లోపల పట్టిందంటే విన్నర్. ఏదిరా ఏడరా చేది ఇంతసేపు కష్టపడ్డ తర్వాత మనల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇక్కడ చిన్న క్రాక్ అయితే పడ్డది. ఇగో ముందే చెప్తున్నా, ఒక చెయ్యి లోపల పట్టింది అనుకో విన్నర్స్. టైం వచ్చేసి అప్పుడే అయిపోయింది, ఒక నిమిషం ఎక్కువ అయింది. ఓకే, మళ్ళీ వీళ్ళకి ఏం టూల్స్ వస్తాయని అయితే చూద్దాము. సూచించుకుంటుండు సూచిస్తుండ అయితే చూసుకోకుండా తీసుకో. ఒకటే నువ్వురా అమ్మా చిలకమ్మ తీయలే అన్ని పట్టినా తీయహా. ఒకటే గొడ్డలు వచ్చింది, పుష్ప గొడ్డలాట వానికి. మీకేమొచ్చిందిరా? అవురే నీ పాట చూడు, పాట కట్టినది అని బతుకో. నీ గొడ్డలే ఇగో నీ డబ్బాలకి వేసుకొని ఫస్ట్ ఒకటి ఇస్తా, తర్వాత ఒకటి ఇస్తా. ఓకేనా? ఫస్ట్ ఒకటి పాటు వెళ్ళిపోయిగా. కిస్మతే సకాలేదు. నా తర్వాత టైం ఆపుతలేను, మీ టైం వేస్ట్ అవుతుంది. 37 minutes ఉంది ఇంకా. బ్యాండ్ కొట్టుకోవాలి. జిగిరిగాలు పెట్టినప్పుడల్లా ఒకటే ప్లేస్ లో పెడితే దాని ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటది కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కు పెడుతుర్రు. అది పలా అంటి పెట్టే వాళ్ళు అరే మీరు పలగొడుతుంది, పలగొట్టరి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనలకు 2 సార్లు సుత్తి వచ్చింది కదా. దానివల్ల పలగొట్టిరు, ఇది ఒత్త కిందికి పోతలేదు. ఒకవేళ వీళ్ళకు మళ్ళీ ఒకసారి సుత్తి వచ్చింది అనుకోండి, నాకు తెలిసి వీళ్ళు గెలుపుతారు, డైరెక్ట్ గెలుపుతారు. ఇది ఇలా వాడతలేదు. ఇలా కొనాలు గుద్దురి తిరమలేష్ గుద్దురి. మీకు ఆ టూల్ వచ్చిందని ఎట్లా వాడుకుంటారో అట్లా వాడుకోరు, మీ ఇష్టం అది. ఇక ఏదిరా అలా వారేసిన ఇది కూడా అంటుకోదమ్మా, అదమ్మా. ఒరేయ్, ఫస్ట్ సారి ఇడబెట్టిర్రు, సెకండ్ సారి ఇడబెట్టిర్రు, థర్డ్ సారి కిందికి పెడుతుర్రు. ఆ డబ్బాకి ఏమన్నా అయితే అదరా డబ్బా డైరెక్ట్ ఇచ్చుకోవద్దు. పెట్టినప్పుడు అలా ఒకటే దగ్గర పెడితే మీరు ఏదో కొద్దిగా అటో ఇటో అవుతుంది. వాళ్ళు సుత్తే వాళ్ళకి 2 సార్లు వచ్చింది, 2 దిక్కులో కొడితేనే అది ఏమన్నా అవుతుండేనా? ఒక్కడే తాడ కొట్టిరు కాబట్టి పొక్క అయింది. వాడేమనుకుంటుండట అది ఇచ్చుకోపోతుందట మొత్తం దానికి. మళ్ళీ వేరే పక్క పెడతారా? అరే మీరు అది కాలితే ఇంకోటి ఇస్తా. 2 ఒక్కసారి పెడతారా? మీ ఇష్టం, 2 ఇస్తావు. 2 మీకు ఒకవేళ మీకు వచ్చినా మీకు సార్ 2 ఇవి 5 minutes ఒకటి, లేకుంటే 5 minutes దాకా తప్ప రోట్లో కూర్చుంటారా? ఇక 5 minutes అయిపోయింది. 4 minutes టైం ఉంది ఇంకా. అది అంటుకోదు, వాళ్ళ 2 పుల్లలు ఉన్నాయి ఇంకా. అంటుకోలే అయిపోయింది. అరే ఒకటి అడుక్కొచ్చుకొని ఇలా పెట్టుకో, వెళ్ళిపోతాయి. ఒకవేళ వీళ్ళకు నెక్స్ట్ టైం ఒకవేళ సుత్తులు వచ్చినా గానీ దాంట్లో ఒకసారి పెట్టిరు అనుకో, అది మొత్తం బలిపోతుంది, చేయి పడుతుంది. అలా జా పెట్టుకుంటారట. ఇంకా ఏం చేస్తారో జా పెట్టుకొని. 2.5 minutes. ఒకవేళ మీరు 10 minutes అవిటిని వెళ్ళలేదు అనుకో, అవిటి మళ్ళీ రిటర్న్ తీసుకుంటా. ఇక అదే అవుతుంది మీ పని.
కొట్టినా అంటుకునేదారా పొగలు కూడా వచ్చినాయి రెండు వచ్చినాయి అంటుకుంది ఇప్పుడు ఖచ్చితంగా అంటుకుంది ఈ జింగిడిగాళ్ళు ఈ డబ్బాను వలగొట్టుర్రా అని అంటే డబ్బాలు వలగొట్టక ఏం చేస్తుర్రు ఇగో చిన్న పొక్క చేస్తుర్రు అది పొక్క గంట పొక్క దీనికి అయితే గెలుతురు ఈ వరకు మీరు దీపావళి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు అయిపోయినట్టే టైం ఇంకా 57 seconds ఇంకా హాఫ్ అన్ అవర్ టైం 50 seconds ఉంది టైం ఒకవేళ వాళ్ళకి నెక్స్ట్ సుత్తి వచ్చింది అనుకో వాళ్ళు డైరెక్ట్ గెలుస్తారు 100% గెలుస్తారు ఇంకా 30 seconds ఉంది వీళ్ళకి నెక్స్ట్ వాళ్ళకు రంపంసం లేదు కదా మీకు ఏం లేదు కదా చెమచెక్క కడుకోపోరు ఇద్దరు బాగా గాలి వేసాం దీపావళి ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేశారు మా లెక్క ఏమైనా సలవాడరు సప్పులేదు నెక్స్ట్ రూల్ వచ్చేసి గాయ్స్ టైం అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్ కంప్లీటెడ్ ఓకే మీరు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఏడబెడుతున్నావు కళ్ళు మూసుకోగానే తీరా అరే వీళ్ళకి సుత్తి వచ్చిందా స్మాల్ సుత్తే తాజగానికి టైం ఆనే ఉంది స్మాల్ రంపం మా చెక్క ఆడుకో స్మాల్ రంపం వేలకు స్మాల్ సుత్తే బాబాయ్ కావాలి జబల్పూర్లో పోతే సాయంత్రం ఫ్లైట్ కు హైదరాబాద్ నుంచి మమ్మల్ని చూడొచ్చు మీరు రోజు ఇడికైనా పోతుంది ఫ్లైట్ అది జూమ్ వేసి పెడతా చూడు రే ఏమైందిరా అరే ఒక్కడేసారి వాళ్ళ కొట్టిన మొత్తము అయినా అది వంగిపోయి ఇవన్నీ చెయ్యాల పట్టాలి కదా వాళ్ళకంటే ఎక్కువ మీద వలిగింది దీంతో ఏం చేస్తలేదు కరెక్ట్ చెప్పురా ఇది వెల్డింగ్ కరెక్ట్ కొట్టలేదు నీకు ఎరికిన ఫస్ట్ కొట్టినా వెల్డింగ్ అందరు కొట్టినా కొట్టినవారా నువ్వు ఇవాళ దాకా ఏమని ఉండే అంటే వాళ్ళు గెలుస్తారేమో అని ఉండే కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది వాళ్ళకంటే ఎక్కువ పెద్ద టాక పడ్డది 4 minutes లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈడికే ఇందాక మొత్తం కూడా వలిగిపోయింది చెయ్యి పట్టాల బెండి వేసుకోరా గెలుస్తారు ఇక రే శక్తి దమ్ తీసుకోరా రే బతుకుంటే అసలు 10,000 మొత్తం సంపాదించుకోవద్దు అడిదిక్కు పోయిందని నాక వాళ్ళు డైరెక్ట్ 5 minutes కంప్లీటెడ్ ఇగో మీ టూల్ ఇంకా మీ దగ్గర ఓన్లీ 5 నిమిషాలే ఉంటుంది తర్వాత రంపం వచ్చింది అనుకో ఓడిపిస్తారు డైరెక్ట్ గుర్తుపెట్టుకోరు వాళ్ళకి ఒక్కసారి సుత్తి వచ్చిన వాళ్ళు గెలుస్తారు వీళ్ళంతా ఫాస్ట్గా ఆడరు అరే మీకు రంపం వచ్చింది కదా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు దాంతో కూడా ట్రై చేయరు ఇంకేం తిరిగిపోతారా సుత్తే కొట్టు దీని కొట్టరా టైం
లైవ్ లో టైం వస్తుంది, టైంలో ఏ మాత్రం చేంజ్మెంట్ ఉండదు, ఫేరే జరుగుతుంది ఇది. ఎందుకు అంటే ఫస్ట్ ప్రైజ్ ఉంది కాబట్టి, లేకుండా ఫేర్ అవుతుంది. కాకపోతే మీకు చూపిస్తున్నాను లైవ్ లో. ఇంకా 2 minutes టైం ఉంది రే మీ దగ్గర. 2 minutes ఒకవేళ మీరు పలగొట్టుకోగలిగారు అనుకో వెళ్తారు. నెక్స్ట్ రంపం వచ్చిందంటే మీ పని కథం, స్వాహా. నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా షాక్ రావాల్సిందే. ఆ టీం చేసుకో. మీరు ఏం చేస్తుర్రా? ఏం పని చేస్తుంది మీరు ఇద్దరు కలిసి 20 నిమిషాల వలగొట్టింది, వాడు 5 నిమిషాలనే వలగొట్టిండు. ఇక దొరికించుకున్నారు. మేము వెళ్తున్నాను కారా ఏమంటారు వాళ్ళు? నిమిషంన్నర టైం ఉన్నదిరా. ఇవరి దాకా ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మొత్తం పైన కొడితే అయిపోగా. ఇది పైన ఒకవేళ మీరు కొట్టుండే డైరెక్ట్ అలా చేయి పడుతుండే. ఇప్పుడు 2 ఒక దగ్గర తెచ్చిర్రు, మళ్ళీ 7 బొంతగా అన్నీ వేసినట్టు అయింది వీళ్ళ బతుకు. 47 seconds ఉన్నది. స్టాప్ టూల్ తీసుకురా. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి గాయస్ ఇప్పుడైతే ఇవ్వబోతున్నాము. చూద్దాం ఎవరికి ఏమొస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇంకా 19 minutes టైం ఉంది. ఇత్తా రప్పని కొట్టి కళ్ళు మూసుకో. ఫస్ట్ కెమెరా చూపెట్టి ఏమొచ్చింది. ఇప్పుడు నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఏంటిది? వాటర్ ఏదిరా? అరే అయ్యో షేయ్ ఎవడు పెట్టాను ముందే చెప్తున్నా, షార్ప్ ఉంటది, షేడ్ అవుతుంది. పట్టిందా? తెవుతుంది చూసుకుంటా, తెవుతుంది రే. మీరు ఏం చేస్తున్నా? మీరు ఏం చేస్తుర్రు? ఏదో ఒకటి ఎయిర్ దాన్ని. పడుతుందా? గరం అయింది అది. ఇంకా 7 నిమిషాల టైం ఉంది. గెలిచారు అయితే. సో మొత్తానికి నేను చెప్పిన కదా స్టార్టింగ్ లో, ఎవరైతే చెయ్యి లోపల దాకా పెట్టి తీస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పేసి. చోటుగాని వాళ్ళు చెయ్యి పెట్టిరు లోపల దాకా బయట తీసి. సో మొత్తానికి వచ్చేసి ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ వచ్చేసి ఎవరు అంటే కిట్టుగాడు 3 సార్లు సుత్తించింది కాబట్టి గెలిచారు. సో వీళ్ళ పరిస్థితి ఏం దాకా వచ్చింది అంటే రంపం దాకా వచ్చినట్లయితే వీళ్ళకు 2 సార్లు సుత్తిలు వచ్చింది, అంతేకాకుండా ఒకసారి రంపం అయితే వచ్చింది. సో దాని వల్ల వీళ్ళ టైం వచ్చేసి బాగా వేస్ట్ అయిపోయింది. ఛాలెంజ్ లక్ పైన కూడా బాగా డిపెండ్ అయి ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చిన ఒక్కసారికైనా కానీ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ దీన్ని వలగొట్టేసారు. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంది అంటే ఈ పైన లేయర్ని మొత్తం కింది దాకా కొట్టిరు కదా, సో ఇది మిస్టేక్ చేసారు. ఒకవేళ స్ట్రైట్ గానే ఉన్నా కానీ చేయి మొత్తం అలా పడుతుండే. బాబాయ్ బ్యాడ్ లక్, గుడ్ లక్ అవ్వాలి వీళ్ళిద్దరు. మొత్తానికి గెలిచినందుకు గాను మన వాళ్ళకు నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా క్యాష్ ప్రైజ్ అని చెప్పిన కదా, క్యాష్ ప్రైజ్ వచ్చేసి ఇస్తున్నాయి. పంచుకుంటారా? ట్రైసెప్స్, ఇది బైసెప్స్ అయితే ఇక తెల్లారి వారికి. ఓకే, ఛాలెంజ్ లో ఓడిపోయినందుకు గాను మన ఇద్దరికి కరెంట్ షాక్ అయితే ఉంటది. ఛాలెంజ్ లో గెలిచినాం కాబట్టి 5,000 గెలిచినాం. ఓడిపోయినాం కాబట్టి
బాబాయ్ గారు చూసిన వాడు గెలిస్తే ఎట్లుంటాడు ఓడిపోయాడు మొత్తం ఏడు మొహం పెట్టిండు వారం రోజులు దాకా వాడు బతకనియా ఒకవేళ గెలుస్తుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక అరే దారి ఇక నువ్వు ఉన్నావు ఏ టీమ్ లో నువ్వు ఉంటావో ఆ టీం కరెంట్ షాట్ ఖచ్చితంగా రావాల్సిందే ఒకవేళ సోలో ఏం చేసినావు అని సప్పుడు కూర్చున్నావు అంటే బాడీకి డ్యామేజ్ కాకుండా జోలో చిప్ తింటే అల్సర్ వస్తుంది అన్నారు కదా సో అది కూడా లేకుండా ఇది ఒక మంచి పనిష్మెంట్ అయితే వెతికినాము సో ఇక్కడ నుంచి ఈ ఛాలెంజ్ వల్ల ఎవరు ఓడిపోయినా సరే ఇటువంటి ఛాలెంజ్ ఉన్నా సరే పెట్టించుకుంటా పైసలు వాళ్ళు ఈడికే ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు బాబాయ్ రోల్ ఫలా పెడతా స్టెప్ వచ్చిందా ఘోరంగా వచ్చింది సో మొత్తానికి గాయస్ ఇది ఈ రోజు ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో మన విజయ్ గాడు అంతేకాకుండా కిట్ గాడు ఇద్దరు విన్ అవుతారు అండ్ వీళ్ళిద్దరు ఓడిపోయారు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇస్తుంటే ఇంకేదైనా క్రేజీ ఛాలెంజ్ అయితే కలుద్దాం సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.